నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి విజయాన్ని అందుకున్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ ను కాదని అమెరికాలోని పెద్ద సంఖ్యలో హిందువులు ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు తెగదెంపులు చేసుకుని ఈసారి ట్రంప్కు ఓటు వేశారు. ఉషా వాన్స్, వివేక్ రామస్వామి, తులసి గబార్డ్ వంటి శక్తివంతమైన హిందూ నాయకులు ట్రంప్ కోసం అమెరికా వ్యాప్తంగా మద్దతును కూడగట్టడానికి పనిచేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో హిందువుల దుస్థితి పట్ల ట్రంప్ సానుభూతిని వ్యక్తం చేయడం, హిందువులు భారతీయ అమెరికన్ల పట్ల తనకు ఉన్న అభిమానం గురించి బహిరంగంగా చెప్పి ట్రంప్ భారత సంతతి ఓటర్లకు దగ్గరయ్యారు. ట్రంప్ అన్ని అంచనాలకు వ్యతిరేకంగా ప్రజాదరణ పొందారని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. రిపబ్లికన్లు సెనెట్లో స్పష్టమైన మెజారిటీ సాధించారు. ట్రంప్ విజయంతో ప్రస్తుతం పలు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల మాదిరిగా కాకుండా పెద్ద సంఖ్యలో అమెరికన్లు ముందుగానే ఓటు వేశారు. ట్రంప్ ప్రచారం దూకుడుగా సాగడంతో ముందస్తు ఓటింగ్ ఎక్కువగా జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం కూడా అంచనాలకు మించి సాగింది. దీంతో ట్రంప్కు ఆశించిన ఫలితం వచ్చింది. ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు, ముఖ్యంగా హిందువులు కీలక పాత్ర పోషించారు. ట్రంప్కు అనుకూలంగా ఓటర్లను ఆకట్టుకోవడంలో హిందూ నేతలు పలు ప్రణాళికలను రచించారు. ఎక్కువ సంఖ్యలో హిందువులు డెమోక్రటిక్ పార్టీ నుండి విడిపోయి ట్రంప్కు ఓటు వేశారంటే ఇది ఖచ్చితత్వంతో అమలు చేసిన ప్లాన్. ట్రంప్ అంతర్గత సర్కిల్లో ఎక్కువ మంది హిందువులను పెట్టుకోవడం కూడా విజయావకాశాలకు మెరుగుపరిచాయి. ప్రజాస్వామ్యవాదులైన శక్తివంతమైన హిందూ నాయకులు దేశవ్యాప్తంగా ట్రంప్ కోసం మద్దతును కూడగట్టడానికి మోహరించారు. ఉషా వాన్స్, వివేక్ రామస్వామి, తులసి గబార్డ్ కీలకంగా వ్యవహరించారు. ఇక ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో హిందువుల దుస్థితిపై ట్రంప్ సానుభూతిని వ్యక్తం చేశారు. జో బైడెన్, కమలా హ్యారిస్లు బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలపై నోరు మెదపలేదని ట్రంప్ చెప్పి ఇంకో మెట్టు ఎదిగారు. ట్రంప్ విజయం సాధించడం అమెరికా భారత్ సంబంధాలకు స్వర్ణయుగంగా మారే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ భారత్ ఒక సూపర్ పవర్గా ఎదగాలనే ఆంక్షలను అనేక సార్లు వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీతో ట్రంప్కు ఉన్న సన్నిహిత సంబంధాల ద్వారా తన లక్ష్యాలను సాధించడానికి భారత్తో కలిసి పనిచేస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లే మార్గాలను ఇరువురు నేతలు అన్వేషిస్తున్నారని ఇరు దేశాల ప్రజలు భావిస్తున్నారు.